గమనించేవాడు. వర్మ నాన్నగారు అన్నపూర్ణ స్టూడియోస్లోని ఉద్యోగం చేస్తున్నందున నాగార్జున గారి కోసం అతని అన్నయ్య వెంకట్ గారు కొన్ని కొత్త కథలు వెతుకుతున్నారన్న విషయం వర్మ గారి తండ్రికి తెలిసి దాన్ని ఆయన వర్మకు చెప్పడం జరిగింది. దాంతో వెంటనే వర్మ తన షాపుకి అప్పుడప్పుడు క్యాసెట్ల కోసం వస్తూ ఉండే నాగార్జున గారి బావ అయిన యార్లగడ్డ సురేంద్ర గారితో ఉన్న పరిచయంతో వర్మ ఆయన్ని ఒకసారి వెంకట్ గారికి కథ చెప్పేందుకు కల్పించవలసిందిగా అడగడంతో ఆయన వెంటనే వర్మను వెంకట్ గారికి కథ చెప్పేందుకు కల్పించడం జరిగింది. ఆ రోజు వర్మ చెప్పిన కథ అంతా విన్న వెంకట్ గారు ఆ కథ తన తమ్ముడికి అంతగా బాగోదని, వీటికి తెలుగులో అంత ఆదరణ ఉండకపోవచ్చని మరో కథతో రమ్మన్నారు. ఆ రోజు ఆర్జీవి చెప్పిన కథే తర్వాత వచ్చిన రాత్రి సినిమా కథ. దానితో వర్మ నిరుత్సాహపడకుండా తన షాపుకు వచ్చి తనదైన శైలిలో తాను చూసిన సినిమాలు, విజయవాడ సిద్ధార్థ కాలేజీ రోజుల్లో ఆయన చూసిన విద్యార్థుల గ్యాంగులు, అలాగే కొన్ని రౌడీ గ్యాంగులు వాటి మధ్య జరిగే ఘర్షణల అనుభవాలని రంగరించి ఒక యూత్ఫుల్ కథనంతో ఒక నూతన కథకు ఆయన ప్రాణం పోశాడు. అదే శివ సినిమా కథ. శివ సినిమా కథను మరుసటి రోజు